అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతుంది. ఈ మెగా ఈవెంట్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈసారి వన్డే వరల్డ్ కప్ కు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. దీంతో ప్రపంచ కప్కు వీలైనంత ఎక్కువగా ప్రచారం కల్పించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైంది. దీంట్లో భాగంగానే గోల్డెన్ టికెట్ను తీసుకొచ్చింది. దేశంలో ప్రముఖ సెలబ్రిటీలకు ఈ గోల్డెన్ టికెట్ను అందజేస్తోంది. ఈ టికెట్ పొందిన ప్రముఖులు వరల్డ్ కప్ మ్యాచ్లో విఐపి మర్యాదలు పొందుతారు. ఈ టికెట్ను అందరికంటే ముందుగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. అమితాబ్ తర్వాత భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గోల్డెన్ టికెట్ అందుకున్నారు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆ గౌరవం వరించింది. తలైవాను బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా కలిసి గోల్డెన్ టికెట్ను అందజేశారు. రజనీ గోల్డెన్ టికెట్ను అందుకుంటున్న ఫోటోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ ఉన్న అమితాబ్కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన బీసీసీఐ తమిళ చిత్రసీమలో దిగ్గజ నటుడైన రజనీకి దీన్ని అందజేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు టాలీవుడ్ మీద పడింది. తెలుగు సినీ పరిశ్రమలో ఏ స్టార్ హీరో గోల్డెన్ టికెట్ అందుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. మా హీరోకే ఇస్తారంటూ ఆయా హీరోల ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పెద్ద రచ్చకి తెరలేపేశారు. అయితే కొందరు మాత్రం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి ఆ గౌరవం దక్కుతుందని అంటున్నారు. ఇక బాలీవుడ్లో అమితాబ్, కాలీవుడ్లో రజనీకాంత్కు ఉన్న హోదా, గొప్పతనం, క్రేజ్ టాలీవుడ్లో చిరుకే ఉన్నాయని చెప్తున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ జైషా గనుక మెగాస్టార్కు గోల్డెన్ టికెట్ ఇస్తే ఆయన భారత్ ఆడే మ్యాచ్లకు హాజరయ్యే అవకాశం ఉంది. మరి టాలీవుడ్లో ఏ స్టార్ గోల్డెన్ టికెట్ అందుకుంటారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.